మిషన్ భగీరథ అయితే అందరికీ తెలుసు, అది తాగడానికి పనికిరావు. ఏ గ్రామానికి పోయినా కూడా అడుగుతా ఉన్నా, మిషన్ భగీరథ వాటర్ ఎవరు వాడట్లే. పైపులు తప్పుపట్టిపోయినాయి, మిక్సింగ్ అవుతా ఉన్నాయి, కరెక్ట్ రావట్లేదు టైంకి. కాబట్టి మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కోసం బోర్ల మీదనే ఆధారపడతా ఉన్నారు. ఇది సత్యం. కేటీఆర్ తెలుసుకోవాలి, కేసీఆర్ తెలుసుకోవాలి. వేల కోట్ల రూపాయలు మీరు బూడిదలో పోసారు. మీ కమిషన్ల కోసం మీరు మిషన్ భగీరథ పెట్టుకున్నారు తప్ప ఏ గ్రామాలలో కూడా మిషన్ భగీరథ వాటరు తాగడానికి ఉపయోగించుకోవట్లేదు. కేవలం బట్టలు ఉతుక్కోవడానికి, మిగతా అవసరాలకే ఉపయోగించుకుంటున్నారు. మళ్ళీ ప్రతి గ్రామంలో మేము ఆరో ప్లాంట్ ఇవ్వాల్సి వస్తూ ఉంది. స్పెషల్గా బోర్లు వేసుకొని ఆరో ప్లాంట్ల ద్వారా ప్రజలు మంచినీళ్ళు తాగుతూ ఉన్నారు. ఇది వాస్తవం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యంతో ఈరోజు వేల కోట్లు ఖర్చు పెట్టిన గ్రామాలలో మంచినీరు దొరకని పరిస్థితి ఉంటే, గత సంవత్సరం నుంచి దాన్ని అభివృద్ధి పరిచేందుకు, మెరుగుపరిచేందుకు మేము ప్రణాళికలు రచించి జిల్లా యంత్రాంగానికి కూడా సూచనలు ఇవ్వడంతో ఏ గ్రామాల్లో ఇబ్బంది ఉందో అవి ఐడెంటిఫై చేసి ఒక్కొక్కటిగా ఆ ఇబ్బందులను తీరుస్తూ ఉన్నాం.